అంతకుముందు అంటే సచ్చినట్టు అమ్మో ఈడు చేయాలి తప్పుడు మనకి తప్పుడు వీడు ఈడెంత టార్చర్ పెట్టినా తప్పుడు అనే టైప్ లో ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఆప్షన్స్ రెడీగా ఉంటున్నాయి ముందే. పేపర్ మీద ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు అన్నమాట డైరెక్టర్ని, ఓకే నీ చాయిస్ పెట్టుకో, అతను దొరకకపోతే, అతను ఎక్కువ తీసుకుంటే, అతను మాకు పడకపోతే నెంబర్ 2 ఎవరు, ఆల్టర్నేటివ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేయాలని రూల్ లేదు కదా. ఆ టైంకి అతను బిజీగా ఉండి వేరే వాళ్ళు చేయాల్సి వేరే ఆల్టర్నేటివ్కి వెళ్తారు. ఆ ఆల్టర్నేటివ్ ఉంటాయన్నమాట. సో మీరు ఆల్టర్నేటివ్ లో కూడా వన్ పొజిషన్ లో నాకు కొంతమంది ఆల్టర్నేటివ్ బ్రహ్మాజీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పండి డైరెక్టర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి. నిజంగానే నెంబర్ 2 రాయలేదండి ఈసారి. నేను అడిగారు ఎవరైనా సరే మీరు వేరే బడ్జెట్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మీరు ఆల్టర్నేటివ్లు ఇస్తాను, ఇది మట్టిగా ఆయన అనుకుని రాసుకున్నాం మొదటి నుంచి. ఫస్ట్ టైం డైరెక్టర్లు అందరూ ఆయన అనుకుని రాసుకున్నాం మైండ్ లో, ఇక్కడ మట్టుకు డిస్టర్బ్ చేయకుండా అని అడుగుతుంటారు అన్నమాట. అదేలేండి, అది అచీవ్మెంటే కదండి కెరీర్ లో. ఇప్పుడు మీరు ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశారు, లేకపోతే ఎన్ని సినిమాలు హీరోగా చేశారు అన్న పాయింట్ కన్నా మీరు అందరూ మిమ్మల్ని కోరుకోవడం, కావాలనుకోవడం, కొత్త డైరెక్టర్లు కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ, అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క. ఇదే అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారా మీరు? ఇంకా అచీవ్మెంట్ అన్నది అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ అని మనం స్పెషల్ గా చెప్పుకోకూడదు. ఎవ్రీబడీ హ్యాస్ టు బి లైక్ దట్. అదేంటి ఇప్పుడు ఎలా ఉందంటే నేను మంచోడిని, అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఎందుకు కావాలి? అందరూ మంచోళ్ళ ఉండాలి. అవి లేక ఇప్పుడు కామన్ సెన్స్ అనేది అందరికీ ఉండాలి. అదేదో ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నవాడు అది స్పెషల్ సెన్స్ లో తయారైంది. గిఫ్ట్ లో అబ్బాయి చాలా మంచోడు, అరే పక్కన 10 మంది అదోలు కాబట్టి 11 మంచోడు అంటున్నాం. అందరూ మంచోళ్ళు ఉండాలి. ఇది అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ యాక్చువల్ గా. గుడ్ బిహేవియర్ అమ్మా, అవతలను ఏమో అనకూడదు, హర్ట్ చేయకూడదు, సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడైనా తేడా వస్తే టు రియాక్ట్, అది వేరు. బట్ జనరల్ గా ఎందుకు మనం పక్క వాళ్ళని ఎదుటి మీరు రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ కదండి మామూలుగా ఇన్ జనరల్ గానే. ఎందుకంటే ఎక్కడ నో కంప్లైంట్స్, బ్రహ్మాజీ మీద కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు కూల్ గా కామ్ గా, ఏదో కామ్ గోయింగ్ పర్సన్స్ అంటారు చూడండి, అట్లాగే మీది. క్యారెక్టర్లు ఎంత కొంత రఫ్ గా ఉన్నా ఇప్పుడు అంటే లిమిట్ దాటితే రియాక్ట్ అవుతాను ఏదైనా సరే. అలా అని ఇప్పుడు ఏదో మంచిగా ఉండాలి తప్పించి అన్ని తీసేసుకుంటాను అంటే అది భూమాత లాగా. అబ్బాయి దానికి సరైన ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అది మనం మళ్ళీ తప్పేది. మంచితనం ఎంత అవసరమో కాముగా ఉండి మనకి ఎందుకు లేకపోతే అంటే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు కన్ఫ్రంట్. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను హర్ట్ అయ్యాను, ఇంకోసారి చెయ్యకు, అది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అది టెంప్లెట్ కింద బాగుంటుంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పారు సార్ అలాగా? నేను అర్థం చెప్తాను బాగా. వాట్ అవన్నీ ఆ డీటెయిల్స్ నేను చెప్పను, అవన్నీ పర్సనల్. ఎవరైనా సరే నేను చెప్తా, కరెక్ట్ చేయడం తప్పు, అది 100% చేయాలి. అదే మీరు ఇన్ జనరల్ గా డైరెక్టర్స్ తో మీకు ఎప్పుడు అంటే మీరు క్యారెక్టర్ ఇలాగా ఉన్నది అంటే చెప్పిన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవడమేనా సార్? ఏదైనా మీరు కూడా ఒక సీనియర్ యాక్టర్ అయ్యారు, మీరు అలా కాదండి ఇలా అంటే బాగుంటుంది నేను చెప్తారా? అప్పుడు ఆ టైంకి అనిపిస్తుంది సెట్ లో, బాగుందని చేద్దాం ఇలా అంటారు. సో క్యారెక్టరైజేషన్ చిన్న యాడ్ చేద్దాం బాగుంది అంటారు. కొన్ని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ క్యారెక్టర్ అని అంటే ఫైన్ అంట. అలా సజెషన్ డెఫినెట్లీగా 100% ఇస్తాను నేను. అవునా? మామూలుగా సజెస్ట్. ఇప్పుడు డైరెక్టర్ అన్ని క్యారెక్టర్లు అంత స్క్రిప్ట్ రాసుకుని ప్రతిదీ యాడ్ చేయలేరు కదా ఒక్కోసారి. లక్కీగా మనకు అనిపిస్తుంది అప్పుడు యాక్టర్ కాంట్రిబ్యూషన్ అక్కడే వస్తుంది. మెయిన్ ఫన్ రోల్ చేస్తున్నాం, ఎమోషనల్ రోల్స్ అయితే డైరెక్టర్ కరెక్ట్గా నీట్గా గ్రాఫ్లో రాసుకుంటారు ప్రాపర్గా. ఫన్ అప్పటికప్పుడు సడన్గా మీరు అన్నదాన్ని నేనేదో కౌంటర్ వస్తుంది అప్పటికప్పుడు, అది కొన్ని బాగుంటాయి. సో ఇంప్రూవైజ్ చేసి ఇప్పుడు కామెడీ ఎప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు ఎరకొడేస్తారు, ఎందుకంటే ఇంప్రూవైజ్ చేస్తారు. రాసిన దాని మీద ఇంకోటి యాడ్ చేస్తారు, 1-10 యాడ్ అవుతాయి. డైరెక్టర్ కూడా ఇష్టం అది. అప్పటికప్పుడు వాళ్ళకి అలా ఆటోమేటిక్ మాకు వస్తుంది అంతే ఆ టైంకి. అవును కదా, మంచి ఇలా చేద్దాం అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, సీన్ నవ్వుకుంటారు, అది ఎప్పుడు ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు మీ కెరీర్ లో మీ మీద మీకు ఒక అవగాహన బాగా ఏర్పడుతుందండి ఎవరికైనా.
ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళకి, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అవును. డాక్టర్ కావచ్చు. ఇప్పుడు యాక్టర్ గా మీరు ఆలోచించుకుంటే మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. బెస్ట్ లో కూడా బెస్ట్ ఉంటుంది కదా. అలా ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒక క్యారెక్టర్ చేస్తే నేను బాగా చేశాను, అతను బాగా చేస్తే కంపేర్ చేస్తాం. మనం వేసిన డిఫరెంట్ క్యారెక్టర్లు అంటే ఎవరి మట్టుకాళ్ళు అనుకుంటారు కదా నేను బాగా చేశాను. ఎవరికాళ్ళు ఆడు ఇంకా బాగా చేయొచ్చు, ఇంకోటి ఇంకా బాగా చేయొచ్చు, రకరకాలు చెప్తాం. నా బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఇలా చేస్తాను, మీకు ఇస్తే మీరు ఇంకోలా చేస్తారు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. దెర్ ఇస్ నో బెస్ట్ అండి ఇన్ యాక్టింగ్. యాక్టర్ని బట్టి మారిపోతుంటది పెర్ఫార్మెన్స్. అవును. సో అందులో అది మనం చెప్పలేం బెస్ట్ అని. ఓకే. అంటే మనం చేసిన అవతలకి ఎక్కువ నచ్చింది చెప్పచ్చు, అందరూ ఎంజాయ్ చేశారు అన్నది. ఇటు బ్యాడ్ సినిమాలో అదే యాక్టింగ్ ఉంటుంది, ఇటు సినిమాలో అదే యాక్టింగ్ ఉంటుంది. అంతేగా. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అండి. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అవుతాయి. కొన్ని స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటాం, ఇప్పుడు కృష్ణగడ వేరు ప్రేమ కదా, అవును, విపరీతం పేరు వచ్చేసింది నాకు. అవును. చాలా మంది ఆర్టిస్టులు షాక్ అయ్యారు, నువ్వు అమ్మ ఇంత వేరియేషన్ మేము ఎప్పుడు చూడలేదు నీలో అన్నారు. అది హనురావు కూడా క్రెడిట్ నేను తీసుకోను. అది రాయడం వల్ల ఇప్పుడు నేను ఏం చేశానది వచ్చింది. ఆ క్యారెక్టర్ లేదనుకోండి, ఆ వేరియేషన్ చూపించకపోవచ్చు కదా, అలాగా నేను అనేది. అదేలేండి. డైరెక్టర్ ఏదైనా ఎప్పుడైనా డైరెక్టర్ ఇదే ఆర్టిస్ట్ దెర్ ఇస్ సమ్ పార్ట్, బట్ రెస్ట్ ఆల్ రైటర్ అండ్ డైరెక్టర్ దే క్రెడిట్ వెళ్తుంది. అని మీరు సెట్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద కానీ, సీన్ మీద కానీ, స్క్రిప్ట్ మీద కానీ. డైరెక్టర్ ఎక్కడైనా మీకు అంటే ఆ గ్యాప్ మీ అండర్స్టాండింగ్ కి డైరెక్టర్ కన్సెప్షన్ కి ఒక గ్యాప్ ఉన్నది అనుకోండి. ఫర్ ఇంతకన్నా బాగా చేయొచ్చు కదా కానీ చెప్తే ఏమైనా అనుకుంటాడేమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.